హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టుడే మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి ఇఫ్ ది రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ పి టు ఏ 5, -4 అండ్ బి 7, 6 ఈజ్ 2:3. టుడే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్కి లోకస్లో నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, లెట్ పి ఆఫ్ x, y be any point on the locus. Here this P satisfies the given geometrical condition. ఇలా రాస్తే లోకస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే 1 మార్క్ మీకు డెఫినెట్లీ పడుతుంది. మీరు ఆన్సర్ రాసినా, తర్వాత స్టెప్స్ వేసినా వేయకపోయినా ఈ పాయింట్ రాసినందుకు మీకు మాత్రం గ్యారంటీగా 1 మార్క్ పడుతుంది. ఓకే, తర్వాత గివెన్ కండిషన్ ఈజ్ PA/PB = 2/3. అది క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ అనమాట. PA/PB = 2/3. ఈ స్టెప్ మీకు అర్థమైతే దీని తర్వాత నుంచి అంతా మీకు ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 3PA × 2PB అంతే కదా. 3 × PA 3PA, 2 × PB 2PB. అవతలకి ఇది మారుతుంది అనమాట. 3PA × 2PB ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం అనమాట. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ 9PA² = 4PB². చూడండి, 9PA² = 4PB². ఇప్పుడు P అంటే ఎంత? x, y. P అంటే ఎంత? x, y. A అంటే ఎంత? 5, -4. ఇప్పుడు P అంటే ఎంత? x, y. B అంటే ఎంత? 7, 6. ఈ పాయింట్స్కి మనం x1, y1 అని, x2, y2 అని పేర్లు పెట్టుకుంటాం అనమాట. దీనికి కూడా x1, y1 అని, x2, y2 అని పేర్లు పెట్టుకుంటాం. నెక్స్ట్ దేర్ఫోర్ 9 ఆఫ్, ఇప్పుడు దీనికి స్క్వేరింగ్, దీని ఫార్ములా ఏంటంటే x1 - x2 2 ప్లస్ y1 - y2 2. ఇది ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా. ఓకేనా గైస్? దీనికి కూడా సేమ్ x1 - x2 2 ప్లస్ y1 - y2 2. దీనికి కూడా సేమ్ ఫార్ములా. అర్థమవుతుందా? ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. 9 ఆఫ్ x1 అంటే ఎంత? x - x2 అంటే ఎంత? 5, x - 5 2 ప్లస్ y1 అంటే ఎంత? y మైనస్ y2 అంటే ఎంత? -4. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ y + 4 2. బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ x1 అంటే ఎంత? x మైనస్ x2 అంటే ఎంత? 7, x - 7 2 ప్లస్ y1 అంటే ఎంత? y, y2 అంటే ఎంత? -6, y - 6 2. బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాం అన్నమాట ఫస్ట్. ఓకే, బ్రాకెట్లో ఏముంది? దేర్ఫోర్ 9 ఆఫ్ x - 5 2 అని ఉంది. ఇది ఎలా ఉంది? a - b (2) ఫార్ములాలో ఉంది కదా. a - b (2) ఫార్ములా ఏంటి? a² + b² - 2ab. ఇది మీ అందరికీ తెలిసిందే కదా, a + b (2) ఫార్ములా. దీన్ని బట్టి మనం వాల్యూస్ వేస్తాం అనమాట. a² అంటే ఎంత? x² ప్లస్ b² అంటే ఎంత? 5² అంట. 5² అంటే ఎంత అనమాట? 25 మైనస్ 2ab. 2 × x ఎంత? 2x. 2x × 5 ఎంత? 10x మైనస్ 10x. మైనస్ ఉంది కాబట్టి -10x ప్లస్ దీనికి కూడా a + b (2) ఫార్ములాలో ఉంది. a + b (2) ఫార్ములా ఏంటి? a² + b² + 2ab కదా. దేర్ఫోర్ a² అంటే ఎంత? y² ప్లస్ 4² అంటే ఎంత? 16 ప్లస్ 2ab ఎంత? 2 × y 2y ప్లస్ 2y × 4 ఎంత? 8y కదా, ప్లస్ 8y. బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్, ఇదేముంది? a - b (2) ఫార్ములాలో ఉంది. a - b (2) ఫార్ములా ఏంటి? a² అంటే x² ప్లస్ 7² అంటే 49 మైనస్ 2 7 14 × x మైనస్ 14x. ఓకే, ప్లస్ a - b (2) మళ్ళీ సేమ్ అగైన్ y² ప్లస్ 6² అంటే 36 మైనస్ 2 × 6 అంటే 12 మైనస్ -12 × y -12y. ఓకే,
దేర్ఫోర్ ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న దీని అంతటిని కూడా 9తో మల్టిప్లై చేయాలి. 9 ఆఫ్ అని ఉంది కదా, 9 ఆఫ్ అంటే 9తో దీని అంతటిని మల్టిప్లై చేయాలన్నమాట. దేర్ఫోర్ 9x² 9 × x² 9x² ప్లస్ 9 × 25 9 × 25 అంటే ఎంత 225 అనమాట. మైనస్ 9 × 10 అంటే 90x ప్లస్ 9 × y 9y² ప్లస్ 9 × 16 144 ప్లస్ 9 × 8y 72y. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 × x² 4x² ప్లస్ 4 × 49 196 మైనస్ 4 × 14 56x ప్లస్ 4 × y² 4y² ప్లస్ 4 × 36 144 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 × 12y 48y. నాకు ఇక్కడ స్పేస్ లేక ఇలా రాశాను, మీరు ఇలా స్టిల్ కంటిన్యూ చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0 చూపించాలి కదా, దాన్ని బట్టి ఈ ఇవతల సైడ్ రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తాం అనమాట. చూడండి 9x² మైనస్ 9x² ప్లస్ 4x² ఉంది, ఇవతల కొత్త ఏమవుతుంది మైనస్ 4x² ప్లస్ 9y². ఇక్కడేముంది ప్లస్ 4y² ఉంది, యువతల కొత్త ఏమవుతుంది మైనస్ 4y² మైనస్ 90x ఉంది, యువతలు ఏముంది మైనస్ 56x ఉంది, మైనస్ 56 యువతల కొత్త ఏమవుతుంది ప్లస్ 56x ప్లస్ ఇక్కడ ఏముంది 72y ఉంది, ఇది 72 ప్లస్ 72y. యువతలు ఏముంది మైనస్ 48y ఉంది, యువతల కొత్త ఏమవుతుంది ప్లస్ 48y ప్లస్ ఇక్కడ ఏముంది ఇప్పుడు స్క్వేర్ అయిపోయింది, x² అయిపోయింది, y² అయిపోయింది, x టర్మ్ అయిపోయింది, y టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది కాన్స్టెంట్ ప్లస్ 225. యువతలు ఏముంది ప్లస్ 144 ఉందన్నమాట. ఇక్కడే చూడండి ప్లస్ 225 ప్లస్ 144 ఉంది. అంటే ఇక్కడ ఎందుకు వేసానంటే మీకు లాస్ట్లో అర్థమవుతుంది. యువతలు ఏముంది మైనస్ ప్లస్ 144 ఉంది, ఇక్కడే యువతల కొత్త ఏమవుతుంది మైనస్ 144. ఇక్కడ ఏముంది మళ్ళీ ప్లస్ 196 ఉంది, యువతల కొత్త ఏమవుతుంది మైనస్ 196. ఈ 144ని 225ని ఎందుకు ప్లస్ చేయలేదంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయని మీకు బాగా ఈజీగా అర్థమవుతుందని. ఓకే, 9x² నుంచి 4x² తీసేస్తే ఎంత 5x², 9y² నుంచి 4y² తీసేస్తే ఎంత 5y² ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెద్ద నెంబర్కి ఏదైతే వాల్యూ ఉంటుందో అదే వేసుకుంటాం అనమాట. 9 పెద్దది కదా 4 కంటే, కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకున్నాం 5x² ప్లస్ 5y². ఇప్పుడు 90xలో నుంచి 56x తీసేస్తే ఎంత మైనస్ 34x, పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ 72y × 42y ప్లస్ 120y ప్లస్ 144 క్యాన్సిల్ అయిపోయింది. 225 నుంచి 196 తీసేస్తే ప్లస్ 29 అనమాట, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వచ్చిన దాన్నే మనం ఆ క్వశ్చన్లో అడిగిందనమాట. హెన్స్ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లోకస్, ఇదే రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ అనమాట.